హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 8 to 9 మంత్స్ నుంచి మనం ఏ విధంగా అయితే ట్రేడ్ చేస్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, స్ట్రాటజీస్ కానివ్వండి, లేకపోతే రేపటి లెవెల్స్ గురించి కానివ్వండి, లైవ్ మార్కెట్లో మన అనలైజ్ కానివ్వండి, ఏదైతే చేసామో ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేషియోలో ఉన్నాయండి. ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకోవడం లేదండి, అనాలిసిస్ గురించి, మార్కెట్లో మన వ్యూ గురించి, మన వే ఆఫ్ థింకింగ్ గురించి అండ్ సైకాలజీ గురించి అర్థమవుతుంది సార్. ఇవి బేసిక్గా మీరు స్ట్రాంగ్ బిల్డ్ చేయగలిగితే మార్కెట్లో ఏ రకంగానైనా సరే, ఏ స్ట్రాటజీతోనైనా సరే, లేదంటే ఎటువంటి మార్కెట్లో అయినా సరే మీరు ప్రాఫిట్స్ పొందగలుగుతారు. ఫైన్. ఇది కేవలం ఎవరైతే పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారో, సార్ నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, స్టాక్ మార్కెట్లో ఒక కెరీర్ని ఎంచుకోవాలనుకుంటున్నాను, స్టాక్ మార్కెట్లో నాకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనుకునే వాళ్ళ కోసం మాత్రమే సార్ ఇది కోర్సు అనుకొని పబ్లిక్లో నేను చాలామందికి అమ్మేసి ప్రాఫిట్ సంపాదించాలని ఇంటెన్షన్ ఏం లేదు సార్. ఇది కేవలం కొద్దిమంది మాత్రమే ఉంటుందండి. మీకు తెలుసు కదా, మన అప్లికేషన్ చాలా సిస్టమేటిక్గా క్రియేట్ చేయబడింది. ఓకేనా? చాలా సిస్టమేటిక్గా క్రియేట్ చేయబడిందంటే అర్థం చేసుకోండి సార్. కోర్స్ లాంచ్ అయిన రోజు నుంచి లిమిటెడ్ సీట్స్తోని ఎన్నైతే సీట్స్కి మనం అక్కడ పెట్టామో బ్యాక్ ఎండ్లో, అవి రాగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. సో ప్లీజ్ దయచేసి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళుగా సార్ కొనేది, ఎవరైతే నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటుందో వాళ్ళు కొనుక్కోండి. ఎందుకు అంటే డబ్బులుండి మీరు కొన్నారనుకోండి, మీరు క్లాసెస్లో అటెండ్ కాకుండా నేర్చుకోకుండా ఉంటే అనవసరంగా నేర్చుకునే ఒకతనికి మీరు ఛాన్స్ మిస్ చేసినట్టు అవుతుంది. అర్థమవుతుందా? సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి సార్. కొంతమంది మాత్రమే లిమిటెడ్ సీట్స్తో చేస్తున్నాము. రామ మందిరంలో అయోధ్యలో రామునికి ఏదైతే ప్రాణప్రతిష్ఠ జనవరి 22 నాడు జరుగుతుందో, మన కోర్సులో కూడా ఒక ట్రేడర్ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. గుర్తుంచుకోండి, ఇది మీ తలరాతని మార్చేటటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఓకేనా? మెయిన్గా దీంట్లో ఇంకొక చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, మీకు చెప్తాను. ఎందుకంటే ఊరికినే కాదు కదా, డబ్బులు ఊరికి వస్తాయా? రావు కదా. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉంటాయి, మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అన్ని వివరంగా మాట్లాడుకుందాం. ఫైన్. అండ్ ఇంకోటి, చాలామందికి తెలుసు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియో ఫాలో అవుతున్నారో, యూట్యూబ్లో కానివ్వండి, టెలిగ్రామ్లో కానివ్వండి, లేదా పర్సనల్ వాట్సాప్కి కానివ్వండి, ఎవరైతే మెసేజ్ పెడతారో, నాకు తెలిసి ఇంతవరకు ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అయ్యి ఉండరు. ఎందుకంటే నైట్ 11-12 అయినా సరే మనకు రిప్లై వస్తుంది, మార్నింగ్ అయినా రిప్లై వస్తుంది. సో మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అప్పుడే అంత డెడికేషన్గా వర్క్ చేశాను నేను. అలాంటిది మీ దగ్గర కొంత అమౌంట్ని కలెక్ట్ చేస్తున్నాను అంటే నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతున్నారో వాళ్ళు కూడా చాలా సిస్టమేటిక్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్లో స్ట్రాటజీస్ కన్నా ఎక్కువగా మీ సైకాలజీ ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఫైన్. ఓకే. ఎవరెవరు అర్హులు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు సార్, ఇంకెవరు కాదు. డబ్బున్న వాళ్ళు కానివ్వండి, నాలెడ్జ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇంకెందుకు సార్, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి యూ ప్రొసీడ్ విత్ యువర్ స్ట్రాటజీస్. ఓకేనా? కేవలం నేర్చుకోవాలి, నేను ఒక ఇండిపెండెంట్ ట్రేడర్ని అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రమే అర్హులు. ఇది వాళ్ళు మాత్రం జాయిన్ అయితే సరిపోతుంది. మరి కోర్స్ అంటే ఉత్తగానే కాదు కదండి, మీకు దీంట్లో ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి కదా. నాకు అర్థమవుతుంది, ఎవరైనా సరే కోర్సు అనగానే మీ మైండ్లో ఉండేటి ఏంటి తెలుసా, అవే క్యాండిల్ స్టిక్స్ చెప్తారు, అవే ప్యాటర్న్ చెప్తారు. ఓకేనా? అండ్ అదే సపోర్ట్ రెసిస్టెన్స్, అదే బోలింజర్ బ్యాండ్స్, ఇవన్నీ రెగ్యులర్గా మీరు చూసే కోర్సులు సార్. మన దాంట్లో అసలు ఎక్కడ కూడా ఈ బోలింజర్ బ్యాండ్స్ అని లైక్ ప్యాటర్న్స్ అని ఏం రావు. ప్యూర్లీ ఏముంటుంది సార్ మన దాంట్లో? ప్రైజ్ యాక్షన్. మీరు ఎలా తయారవుతారో సింగిల్గా ఒక మాట చెప్పాలంటే నో ఇండికేటర్ స్ట్రాటజీ కూడా చెప్తాను సార్ దీంట్లో. నో ఇండికేటర్ స్ట్రాటజీ అంటే మీరు అసలు ఇండికేటర్ చూసే పనే లేదు, ఇండికేటర్ అవసరం లేదు, మీరు అలా తయారవుతారు. ఇండికేటర్లు అంటే అసలు ఇండికేటర్ ఎందుకు అన్న రేంజ్కి తీసుకొస్తాను మిమ్మల్ని. అర్థమవుతుందా? ప్యూర్ ప్రైజ్ యాక్షన్ సార్, నో ఇండికేటర్ స్ట్రాటజీ. మీకు అసలు ఇండికేటర్తో పని లేకుండా ఫైనల్గా చేస్తాను. మధ్యలో మీకు ఇండికేటర్స్తో హెల్ప్ చేసి చెప్పినా సరే మీరు దాన్ని సపోర్టింగ్ మాత్రమే వాడండి. బట్ డౌన్ ద లైన్ ఇండికేటర్ వాడకుండానే చేస్తాను. రైట్. నెక్స్ట్ స్ట్రాటజీస్ చెప్తాను సార్. వెరీ ఇంపార్టెంట్, వెరీ పవర్ఫుల్ స్ట్రాటజీస్. ఓకే. నెక్స్ట్ ఏంటి?
లెవెల్స్ మీరు గమనిస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. ఏదైతే మనం రేపటి కోసం లెవెల్స్ ప్రొవైడ్ చేస్తామో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచే బ్రేక్ అవ్వడం లేదా ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడం, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని రిటర్న్ అవ్వడం. ఈ లెవెల్స్ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఏం చేస్తానో చాలా సింపుల్గా చెప్తాను సార్. ఎలా అంటే మీకు ఏబిసిడీలు ఎలాగైతే తెలుసో, ఎంత అవలీలగా ఏబిసిడీని చదవగలుగుతారో అంత సింపుల్గా ఉంటాయి స్ట్రాటజీస్ ఇవి, ఈ లెవెల్స్ మార్క్ చేసుకోవడం అనేది. ఓకేనా, వెరీ వెరీ సింపుల్ వేలో చెప్తాను సార్. ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోవద్దు మార్కెట్ని, సింపుల్గా చేస్తేనే సింపుల్గా సక్సెస్ అవుతారు. అసలు ఎంట్రీలు ఎగ్జిట్లు స్టాప్ లాస్ అర్థం కావు కాబట్టి అందరు లాస్ అవుతారు. ఎంట్రీ ఇక్కడ తీసుకోవాల్సిన ఎంట్రీ ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడ పెట్టాల్సిన స్టాప్ లాస్ని ఇక్కడ పెడతారు. సో హెవీ లాస్ వస్తుంది, తక్కువ ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ ఇక్కడనే బుక్ చేసుకుంటారు. ఇలా ఈ మిస్టేక్స్ అన్నీ మీరు దూరం అవుతుంది మీకు, అన్ని మిస్టేక్స్ అన్నీ పోతాయి సార్. మీరు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసే వరకు ఒక ప్రొఫెషనల్, ఎవరు సార్, ప్రొఫెషనల్ ట్రేడర్గా బయటకు పంపిస్తాం మళ్ళీ. దీంట్లో సైకాలజీ డెవలప్మెంట్ గురించి, మనీ మేనేజ్మెంట్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ సాటర్డే సండే సార్ నేను ఫుల్ ఫ్రీగా ఉంటాను మీకోసం. మోస్ట్లీ ఈవినింగ్ 5 తర్వాత నైట్ 9 వరకు, అంటే 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9. ఓకేనా, 4 hours నేను ఫ్రీగా ఉంటాను మీకోసం. 4 hours మీరు ఎంతసేపు మనం డిస్కస్ చేద్దామన్నా, ఏ డౌట్స్ క్లారిఫై కావాలని చెప్తాను. ఫైన్, 1 month ట్రైనింగ్ ఇస్తానండి. అండ్ ఒక 1 month మీకు ఏమంటారు లైవ్లో ట్రేడ్ చేస్తాను. ఓకేనా, ఒక 1 month ఏమో కంప్లీట్ ట్రైనింగే ఉంటుంది సార్. ట్రైనింగ్తో పాటు మీరు లైవ్లో అర్థం చేసుకోవాలి, లైవ్లో డిస్కషన్ చేస్తాం కదా, లైవ్లో చూసుకోవాలి, లైవ్లో అప్లై చేసుకోవాలి. అండ్ ఒక 1 month ఏమో లైవ్ ట్రేడింగ్ చేద్దాం. ఇది మీకు స్పెసిఫై చేస్తా ఎప్పటి నుంచి చేద్దాం అనేది. క్లియర్ కదా. ఈ లైవ్లో మట్టికి దయచేసి సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ, ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తున్నారో లైవ్ ట్రేడింగ్లో జాయిన్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే సబ్జెక్ట్ నేర్చేసుకుంటాం కదా, ఇవన్నీ మీకు ఇక్కడ క్లారిఫై అయిపోతాయి అన్నీ. ఓకేనా. సో ఇది కనుక మిస్ అయితే మట్టుకి ఐఎమ్ సో సారీ సార్, మీరు ట్రేడర్ అవ్వలేరుగా. లైవ్ ట్రేడింగ్లో జాయిన్ అవ్వండి, ఈవినింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి, డౌట్ క్లియర్ చేసుకోండి, ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వండి. మీరు పెట్టే ఏదైతే అమౌంట్ ఉంటుందో మీరు ఆనందపడాలి. సార్ నేను ఇంత తక్కువ అమౌంట్ ఇచ్చినా సరే నేను ఇంతగానో సబ్జెక్టు నేర్చుకోగలుగుతాను అనుకోలేదని మీ నోటి నుంచి నాకు మాటలు రావాలి సార్. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అది కోర్స్ యాక్సెస్ అయితే 1 year ఉంటుంది సార్, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఈ వీడియోస్ వచ్చేసరికి ఏంటంటే మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే వీడియోస్ రావు సార్, కోర్స్ పర్చేజ్ చేయగానే వీడియోస్ రావు. వీడియోస్ అనేవి మీకు సేమ్ స్టెప్ బై స్టెప్ మీకు అప్లోడ్ చేయబడతాయి. మీరు అన్ని వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దనే మనము స్టెప్ బై స్టెప్గా వీడియోలు అప్లోడ్ చేస్తాం దీంట్లో. ఓకేనా. గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి, చెప్తాను మీకు. మనం యాప్లోనే అప్డేట్ ఇస్తాం సార్. మన యాప్లోనే లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, లైవ్ స్క్రీన్ షేరింగ్ ఉంటుంది. మీరు అక్కడనే జాయిన్ అవ్వాలి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ట్రేడర్ అవుతారు సార్, ఇది నా గ్యారంటీ. ఈ కోర్స్ తీసుకొని ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది పడడు, బాధపడండి. ఖచ్చితంగా మీరు మంచి ట్రేడర్ అయ్యే మార్కెట్లో ప్రాఫిట్ సంపాదిస్తారు. మీరు నాకు ఇచ్చే అమౌంట్ ఎంత సార్, మీరు 4 daysలో పోగొట్టుకునే డబ్బులు నేను రాసిస్తా. మీరు కోర్స్ జాయిన్ కాకముందు ఏదైతే డైలీ ట్రేడింగ్ చేస్తారు కదా, ఒక 4 daysలో మీరు పోగొట్టుకునే డబ్బులు నేను కోర్సుకి పెడుతున్నా ఫీజు. అంత తక్కువ ఫీజు పెడుతున్నాను. కానీ మళ్ళీ చెప్తున్నాను సార్, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ కావండి. లిమిటెడ్ సీట్స్ ఇవి. ఓకేనా. అనవసరంగా వేరే వాళ్ళకి ఛాన్స్ని పోగొట్టకండి. మీరు మీ దగ్గర చెప్పినట్టు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సార్. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 2024 రూపీస్ డిస్కౌంట్ వస్తుందండి. 2024లో మనం లాంచ్ చేసాం కాబట్టి కోర్సులోనే కూపన్ అనేది ఉంటుంది. ఈ కూపన్ మీద క్లిక్ ఇచ్చినాక ఆటోమేటిక్గా మీకు అప్లై అవుతుంది ఇది. రైట్. నా మొబైల్ నెంబర్ ఇస్తాను, మీకు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకేనా. మీకు ఒక ఇన్వాయిస్ కూడా వస్తుంది సార్. ఇదేం ఉత్తగా సార్, మీరు పేమెంట్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మీరు పేమెంట్ చేయాలి అంటే ఎవరికి ఫోన్ చేయని అవసరం లేదు, ఎవరి మెయిల్ ఐడికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి ఫోన్పేలకి డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి సార్ ఇవన్నీ. ఎవరి గూగుల్ పేలకి డబ్బులు వేయాల్సిన అవసరం లేదు, ఇంకే ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు.
ఎవరికి పర్సనల్గా కనెక్ట్ అవ్వకండి, ఎవరికి డబ్బులు వేయకండి, ఎందుకంటే ఇవి జరుగుతాయి. స్టార్ట్ చేసాం కదా, ఖచ్చితంగా స్కామర్స్ ఉంటారు సార్, గమనించాలి. మీరు ప్రతి ఒక్కరు స్కామర్స్ ఉంటారు. అందుకనే నేను స్పెషల్గా నా కోసం ఒక సాఫ్ట్వేర్ యాప్ని డిజైన్ చేసుకున్నాను. వెరీ సెక్యూర్ సిస్టమేటిక్గా ఉంటుంది సార్. మీకు ఇది సిస్టమేటిక్గా ఉంటుంది. సో ఎవరికి కూడా దయచేసి డబ్బులు బయట ఇవ్వరాదు. మరి కోర్స్ ఎక్కడ పర్చేజ్ చేయాలి? మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత కోర్సెస్ కానీ స్టోర్ అనే ట్యాబ్ ఉంటుంది. ఓకేనా? ఈ స్టోర్ అనే ట్యాబ్లోనే మీకు కోర్స్ వివరాలు కనబడతాయి సార్. దాన్ని క్లిక్ ఇవ్వగానే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. అక్కడ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. డిస్కౌంట్ని సెలెక్ట్ చేసుకోండి సార్. దయచేసి డిస్కౌంట్ సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది మాత్రమే సార్ డిస్కౌంట్ కూడా. డిస్కౌంట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీరు ఎంత పే చేయాలో అక్కడి నుంచే పే చేసుకోండి. ఎవరికి మాత్రం దయచేసి డబ్బులు ఇవ్వకండి, మోసపోకండి. సెకండ్ పాయింట్, మీరు పర్చేస్ చేయగానే మీకు ఒక ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. మీరు కట్టిన పేమెంట్కి రుజువు సార్ ఇది. ఇంతవరకు మరి మీకు ఎవరైనా ఇచ్చారో లేదని అది లేదు. మన యాప్లో మీకు పేమెంట్ చేసినట్టు రుజువు వస్తుంది, రిసిప్ట్ వస్తుంది. ఐ మీన్ టు సే రిసిప్ట్. ఓకేనా? ఈ రిసిప్ట్ లోపల మీకు నా మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు దయచేసి సేవ్ చేసుకోండి. అండ్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వీళ్ళ మొబైల్ నెంబర్స్ నా దగ్గరకు వస్తాయి. నేను వాళ్ళ నెంబర్ని సేవ్ చేసుకుంటాను. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబరు, పర్చేజ్ చేసిన నెంబరు, దాని నుంచి మాత్రమే నాకు మెసేజ్ ఫోన్ చేయండి. వాళ్ళకి మాత్రమే ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది, రిప్లైలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఫోన్స్, డమ్మీ ఫోన్స్ వస్తుంటాయి కదా, తలపోతుంది. ఇంతమందికి నేను ఇవ్వాలంటే కష్టం. అర్థమైంది కదా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మొబైల్ రీచ్లో లేదనుకున్నప్పుడు మీకు మెయిల్ ఐడి కూడా ఉంటుంది సార్ దాంట్లోనే, ఇన్వాయిస్లో. ఆ మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే మెసేజ్ చేయొచ్చు. మరీ చెప్తున్నాను సార్, ప్లీజ్ నోట్ డౌన్. లిమిటెడ్ సీట్స్ మాత్రమే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. నేను ఇది 22 జనవరికి లాంచ్ చేస్తున్నాను కదండి. 11 o'clock ఇన్ ద మార్నింగ్ లాంచ్ అవుతుంది ఇది. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో చూద్దాం. ఒకవేళ ఆ రోజే సీట్స్ ఫిల్అప్ అయిపోతే నెక్స్ట్ డేనే క్లోజ్ అయిపోతుంది. కోర్స్ కనబడదు మీకు. లేదు 10 days పట్టింది అనుకోండి, ఆ 10 days ఓపెన్లోనే ఉంటుంది. 20 days పడితే 20 days ఓపెన్లోనే ఉంటుంది. క్లియర్ కదా? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరు వస్తే వాళ్ళకి. ఇంకేంటి రూల్స్ సార్? మార్కెట్లోనే కాదు, మన కోర్సుకి కానీ మెంటర్షిప్ కానీ రూల్స్ ఉన్నాయి. దయచేసి ఈ రూల్స్ని 1-2 సార్లు మీరు ఖచ్చితంగా వీడియో చూడండి సార్. ఓకేనా? మనకు అటెండెన్స్ కూడా ఉంటుంది సార్ దీంట్లో. అటెండెన్స్ బేస్ చేసుకొని క్లాస్కి ఎవరెవరు ఎప్పుడు అటెండ్ అవుతున్నారు, ఎప్పుడు అటెండ్ అవ్వట్లేదు, ఏ క్లాసు వింటున్నారు, వినట్లేదు, అన్నీ తెలిసిపోతాయి సార్ దీంట్లో. ఓకేనా? మీరు కోర్స్ అంతా అయిన తర్వాత సార్ నేను క్లాసులు అటెండ్ అయినా కూడా నాకు అర్థం కాలేదు అంటే అక్కడ చెప్పడానికి ఉండదు సార్, ప్రూఫ్స్ ఉంటాయి. టెస్ట్లు పెడతాం సార్ దీంట్లో. మీకు లైవ్ మార్కెట్ లోపల వచ్చే ట్రబుల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనము ఆఫ్లైన్లో టెస్ట్లు పెడతాం మీకు. ఓకేనా? ఈ టెస్ట్లు పార్టిసిపేట్ చేయాలి అందరూ. అండ్ ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ సార్ ఈ థర్డ్ పాయింట్. మన యాప్ని ఎలాగ డిజైన్ చేసామంటే మీరు స్క్రీన్ రికార్డ్ చేయలేరు, ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఒకవేళ వేరే ఫోన్తో రికార్డ్ చేద్దామని ట్రై చేస్తే స్క్రీన్ మీద మీ నేమ్ ప్లస్ మొబైల్ నెంబర్ క్లియర్గా కనబడుతుంది. అలా కాకుండా అధిక తెలివితేటలు ఉపయోగించి ఏదన్నా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే, గుర్తుంచుకోండి సార్, మరీ చెప్తున్నాను, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదన్నా రికార్డింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి రికార్డ్ చేస్తే మటుకి ఆటోమేటిక్గా మా సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేసి మిమ్మల్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. మీరు బ్లాక్ అయిపోతారు. మీ ఐడి ఏదైతే ఉంటుందో బ్లాక్ అయిపోతుంది. ప్లీజ్ సార్, మేము ఆల్రెడీ టెస్ట్ చేసాము, అన్ని రకాలుగా టెస్ట్ చేసి ప్రికాషన్ తీసుకున్న తర్వాతనే ఈ సాఫ్ట్వేర్ని ఇంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయించాము. అర్థమవుతుందా? మన మంచి కోసమే. మీరు డబ్బులు కట్టి జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ అయితే మిగతా వాళ్ళకి బెనిఫిట్, మీకు లాస్ అవుతారు కాబట్టి మనం చాలా ఖర్చు పెట్టి సాఫ్ట్వేర్ డిజైన్ చేయించాము. ఓకేనా? అర్థమవుతుంది కదా? అండ్ ఇది ఓన్లీ ఆండ్రాయిడ్స్కే ఉంది సార్, ఆండ్రాయిడ్ వాళ్ళకే, ఐఓఎస్కి లేదు, యాపిల్ ఫోన్కి పనిచేయదు. ఇప్పుడు నేను ఇవ్వట్లేదు కూడా, ఎందుకంటే 90% యూజర్స్ దగ్గర ఆండ్రాయిడే ఉంది. నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉండాలి సార్, కోరిక ఉండాలి, తపన ఉండాలి. ఓకే, ఇంకేమున్నాయి? పేమెంట్ గురించి చెప్పేశాను కదా.
డూ నాట్ పే టు ఎనీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ ఎనీ ట్రాన్సాక్షన్ చేయొద్దండి, ఏది చేయొద్దు. ఓకేనా, మీకు మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పడం జరుగుతుందండి. ఇది లైవ్ ట్రేడింగ్ అయిన తర్వాత మీతో పాటు నేను ఉంటాను కదా, మీకు అప్పుడు ఇంకా లైవ్లో చెప్తాను. రైట్, ఎవరు కూడా దయచేసి డమ్మీ నేమ్స్ పెట్టుకోవద్దండి. డమ్మీ నేమ్స్తోని ఏమంటారు స్వీటీ, ఏమంటారు బోండం, ఏదో ముద్దు పేరు ఉంటాయి కదా, లడ్డు, ఇలా వద్దు సార్. అర్థమైందా సార్? సో నో డమ్మీ నేమ్స్ అండి. ఓకే, ఫోన్ నెంబర్ ఏదైతే పెడుతున్నారో అదే ఫోన్ నెంబర్ నుంచి మీకు అన్ని కమ్యూనికేషన్ జరగాలి మీది. ఓకేనా, అండ్ ఒకటే మొబైల్ వాడండి సార్ దయచేసి. దాంట్లో అని మల్టిపుల్ డివైజులలో లాగిన్ అవ్వకండి, ఎందుకంటే మ్యాక్ బ్యాండింగ్ ఉంటుంది. ఓకేనా, ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ వేరే మొబైల్కి మారితే మీ ఐడి బ్లాక్ అవుతుంది. చాలా రూల్స్ ఉన్నాయి సార్, ఎందుకంటే ర్యాండమ్ ట్రేడర్స్ని మార్కెట్ ఎలాగైతే తీసి పడేస్తుందో నా దాంట్లో కూడా వద్దు, అటువంటి వాళ్ళనే తీసి పడేస్తున్నాడు. స్కామ్ చేసేవాళ్ళు, లేకపోతే ఏదో చేద్దాం అనుకునే వాళ్ళు వాళ్ళొద్దు. సాధించాలనుకునే వాళ్ళు, కష్టపడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారు. ఇవి ఏమి చేయరు కాబట్టి వాళ్ళ కోసమే ఇవి. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు బుద్ధిగా నేర్చుకుంటారు. ఇక స్కామర్స్ అన్నీ ఈ అడ్డమైన పనులన్నీ చేస్తుంటారు కదా, వాళ్ళందరి కోసం అనమాట రూల్స్ ఇవి. ఓకేనా, గమనించండి సార్ ప్లీజ్, దయచేసి. నేను మరీ నొక్కి చెప్తున్నాను సార్, పైన రూల్స్ని బ్రేక్ చేస్తే మీ ఐడి బ్లాక్ అయిపోతుంది సార్. దయచేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే అందరికీ మంచిది సార్, అందరం హ్యాపీగా ఉంటాము. ఫైనల్గా కుదిరితే మీ అందరిని నేను 1-to-1 కానీ లేకపోతే గ్రూప్ మీటింగ్ పెట్టి పర్సనల్గా మీట్ అవుతాను. మనం ఒక హోటల్ బుక్ చేస్తాను మీ అందరి కోసం, మనం అందరం మీట్ అవుతాం. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి మాత్రమే, ఈ బ్యాచ్ వాళ్ళకి మాత్రమే. ఇక తర్వాత నేను ఎవరిని కలుస్తానో తెలియదు, బ్యాచెస్లో పెడతానో లేదో తెలియదు, కోర్స్ కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు. అర్థమైందా సార్? గమనించండి. ఓకేనా, అవకాశం ఏదో అంటారు కదా, అదృష్టం అంటే ఒకటేసారి తలుపు కొడుతుందంట, దురదృష్టం అంటే తలుపు తీసేదాకా కొడుతుందంట. ఓకేనా, మనం ఒకటేసారి లాంచ్ చేస్తాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకటేసారి జాయిన్ అవుతారు, నేర్చుకుంటారు, పర్ఫెక్ట్ అవుతారు, మనతోనే ఈ సక్సెస్ఫుల్ ట్రేడింగ్ జర్నీలో ట్రావెల్ చేస్తారు. ఓకేనా, సక్సెస్గా ట్రావెల్ చేస్తారు అంతే. ఇక స్పెషల్గా ఒక్కొక్కరికి పేరు చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు గుర్తుంచుకోవాల్సిన డేట్ 22 జనవరి 2024 11 AM మీ యాప్ లోపల కోర్స్ లాంచ్ అవుతుంది. ఓకేనా, కోర్స్ లాంచ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, నేర్చుకోవాలన్న తపన ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకేనా, ట్రేడింగ్ని ఒక కెరియర్గా ఎంచుకునే వాళ్ళు తీసుకోండి, ప్రొఫెషనల్గా ఎదగాలనుకునే వాళ్ళు తీసుకోండి. ఓకేనా, నేను దీని తర్వాత 22 తర్వాత ఒక వీడియో కూడా చేస్తాను సార్. ఆ వీడియోలో ఇంకా క్లారిటీ ఉంటుంది, స్పెషల్లీ ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళ కోసం. ఫైన్, ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ట్రేడింగ్ కమ్యూనిటీకి, సక్సెస్ఫుల్ జర్నీకి, మీ ఒక్క డెసిషన్కి, ఎవరైతే గుడ్ డెసిషన్ తీసుకొని స్టెప్ ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్.